నమస్తే, నేను మీ డాక్టర్ సరిత. మార్చి 2వ బుధవారం నాడు నో స్మోకింగ్ డే అంటే ధూమపాన నివారణ దినోత్సవంగా గుర్తించడం జరిగింది. మనందరికీ తెలుసు కదా, ఈ పొగ తాగటం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, లంగ్ క్యాన్సర్, హై బీపీ, గుండె సమస్యలు వస్తుంటాయని. మరి అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, పొగ తాగటం వల్ల శరీరంలో దాదాపుగా ప్రతి అవయవం కూడా హానికి గురవుతూ ఉంటుంది. పొగ తాగే వారికి మాత్రమే కాదు, వారి చుట్టూ ఉండే వారికి కూడా చాలా రకాల హాని అనేది కలుగుతూ ఉంటుంది. అయితే మరి ముఖ్యంగా స్త్రీలలో ఈ పొగ తాగటం వల్ల ఎలాంటి సమస్యలు ఉంటాయో తెలుసుకుందామా? ముఖ్యంగా స్త్రీలలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే నెలసరి ఋతుక్రమంలో బాగా తేడా అవ్వడం కానీ, లేదా డిస్మెనోరియా అంటే నెలసరి వచ్చినప్పుడు తీవ్రంగా నొప్పి రావటము, ఎర్లీ మెనోపాజ్ అంటే నెలసరి తక్కువ వయసులో, చిన్న వయసులోనే ఆగిపోతూ ఉంటుంది. మరియు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే సంతాననేమి కలగటం, అంటే పిల్లలు కలగటంలో ఇబ్బంది కలగటం కానీ, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఎక్కువగా అబార్షన్స్ అయిపోవటము, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచిలో కాకుండా ట్యూబుల్లో ప్రెగ్నెన్సీ రావటము, మరియు ఆక్సిజన్ సప్లై పిండానికి సరిగ్గా ఉండదు కాబట్టి ఈ పొగలో ఉండే విష పదార్థాల వల్ల పిండం సరిగ్గా ఎదకపోవడము, తక్కువ బరువుతో ఉన్న పిల్లలు పుట్టడం కానీ, లేదా నెలలు నిండక ముందే డెలివరీ అవ్వటము, అవకరాలతో ఉన్న పిల్లలు పుట్టటము, లేదా అబ్రప్షో ప్లసెంటా అంటాము, అంటే మావి అనేది ముందుగానే విడిపోతూ ఉంటుంది. మరియు ప్లసెంటా ప్రీవియా అంటే మావి అనేది గర్భసంచి పై భాగంలో కాకుండా కింది భాగంలో తయారవుతుంది. దీనివల్ల అధికంగా రక్తస్రావం జరిగి తల్లికి బిడ్డకి ప్రమాదం జరిగే అవకాశం అనేది ఉంటుంది. మరియు పిల్లలు సడన్గా కడుపులోనే చనిపోవడం కానీ, స్టిల్ బర్త్ అంటుంటాము, అంటే ప్రాణంతో లేని శిశువు జన్మించడం కూడా జరగవచ్చు. మరియు స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సరు, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ధూమపానం వల్ల ఎముకల్లో సాంద్రత తగ్గిపోయి ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు చాలా త్వరగా విరిగిపోవడం కూడా జరగవచ్చు. మరియు చర్మం పైన కూడా ఈ ధూమపానం వల్ల చాలా రకాల ప్రభావాలు ఉంటాయి. కొల్లాజన్ అనేది తగ్గిపోవడం వల్ల చర్మం ముడతలు పడటము, లేదా వెంట్రుకలు ఈజీగా రాలిపోవటము, త్వరగా వారికి వయసు పైబడిన వారిలాగా కనిపించటము జరిగే అవకాశం ఉంటుంది. అలాగే దంత సమస్యలు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ధూమపానానికి దూరంగా ఉండండి. అలాగే పొగ త్రాగే వారికి కూడా దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ.